మీకొక మైండ్ పోయే న్యూస్ చెప్పబోతున్నా మావా. ఆ న్యూస్ చెప్పే ముందు మీరు కల్కి మూవీ చూసారా? ఎలా అనిపించింది? 5కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్స్లో చెప్పండి. ఆ న్యూస్ ఏంటంటే, కల్కి సినిమాలో కాంప్లెక్స్ని పాలించే సుప్రీం యాస్టిన్ కమల్ హాసన్ గారు ఉన్నారు కదా, ఆయన కలి కాదంట, కలి అనే ఇన్విజిబుల్ ఫోర్స్ కింద వర్క్ చేస్తారంట. ఇంకో మైండ్ పోయే విషయం ఏంటంటే, ఈ వరల్డ్లో టోటల్గా 7 కాంప్లెక్స్లు ఉన్నాయంట. యుఎస్లో ఒకటి, ఆఫ్రికాలో ఒకటి, అలా డిఫరెంట్ కాంటినెంట్స్లో అన్నీ కలిపి 7 కాంప్లెక్స్ ఉన్నాయంట. ఆ కాంప్లెక్స్ అన్నిటిని నడిపించేది ఒక్కడే, అదే మన కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్. అక్కడ జరిగేదంతా కలి అనే ఇన్విజిబుల్ ఫోర్స్కి సుప్రీం యాస్కిన్ రిపోర్ట్ చేస్తాడంట. ఇదంతా నీకెలా తెలిసిపోయా అంటారా? ఇవన్నీ కల్కి ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చౌదరి గారు చెప్పారు. కమల్ హాసన్ కలి కాదంటే మరి ఎవరై ఉంటారో? ఇందులో ఎంత నిజముందో నాగశ్వినికే తెలియాలి. మనం రీసెంట్గా ఫ్లాప్ టాక్ హిట్ మూవీస్ అనే వీడియో చేసాం, మన ఛానల్లో ఉంది, ఒక లుక్ వేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.